ఓం ప్రకాష్ గారు మనకు క్లయింట్. ఇక్కడ సార్ని లక్ష్మణ్ గారు తీసుకొచ్చారు. లక్ష్మణ్ గారిని జలంధర్ అనుకుందాం. సరే, ఇక్కడ ఏంటంటే మనది ప్యూర్ వర్కింగ్ ప్లాను. ఈ 2 పీపుల్ను కంపల్సరీ రిఫర్ చేయాలి. ఇప్పుడు మీరు ఇద్దరిని తీసుకొచ్చారు సార్. 1, 2. ఓకే సార్. ఇక్కడ జైనింగ్ 0.001 అనుకుందాం సార్, లేకుంటే $80 అనుకుందాం. ఈరోజు రేటు $80 నేను చేయనండి సార్. మీరు ఎవరో ఎక్స్ అనే పర్సన్ తీసుకొచ్చారు, మీ మొబైల్లో వ్యాలెట్లో రిజిస్ట్రేషన్ చేశాం సార్. సక్సెస్ఫుల్ అని పడగానే ఈ $80 ఇమీడియట్గా లక్ష్మణ్ సార్ ఫోన్లో ఉన్న సేఫ్ పాల్లో బీటీసీకి వెళ్ళిపోతుంది సార్. డైరెక్ట్ విత్డ్రాల్ పెట్టే పని లేదు. మనకి యూఎస్డిటీ అడ్రస్, బీటీసీ అడ్రస్ ఉంటుంది కదా సార్, డైరెక్ట్ బీటీసీ అడ్రస్కి వెళ్ళిపోతుంది పేమెంట్. మీరు విత్డ్రాల్ పెట్టలే, ఏం పెట్టలేదు. సెకండ్ పర్సన్ వేసారు. ఈ సెకండ్ పర్సన్ కూడా ఎవరైనా ఇదే రేట్ కదా సార్, ఇవ్వాలని వేసిన అనుకున్నాం. ఇతను ఈ లక్ష్మణ్ సార్ అప్లైన్ ఉందో ఆయనకి వెళ్తుంది సార్. రైట్. ఇప్పుడు మీరు సిస్టంలో డబ్బులు తీసుకోవడానికి ఎలిజిబిలిటీ వచ్చింది మీకు. రైట్. ఉదాహరణకు ఈ 2 పేమెంట్లు వీళ్ళిద్దరు తీసుకోవాలంటే వీళ్ళు కూడా మీలాగా ఇద్దరిని చేసి ఉంటేనే ఈ పేమెంట్ వెళ్ళిపోతాయి, లేకుంటే పైన ఎవరు చేసి ఉంటే వాళ్ళకి పోతాయి సార్. సిస్టమ్ ఆల్గరిథం ఇది. ఇప్పుడు మీరు కంప్లీట్ చేసినప్పుడు మీరు ఇన్కమ్కి ఎలిజిబుల్ అయ్యారు సార్. ఇప్పుడు మీ మొబైల్లో ఇట్లా ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది సార్ మీ యాప్లో. ఈ యాప్ని ఏమంటారంటే స్లాట్ 1 అంటారు సార్. ఇట్లాంటి స్లాట్లు మనకు మొత్తం 12 ఉంటాయి సార్. ఓకే. ఈ స్లాట్ ఇట్లా మొబైల్ అంటే మీ 1, 2 చేసిన తర్వాత ఇట్లా కనబడుతుంది, అంతకన్నా ముందు మీకు కనబడదు ఇది. శివాయ్. సరే, ఇట్లా 14 బాక్సులు ఓపెన్ అవుతాయి సార్. ఈ 14 బాక్సులు ఎవరు నింపుతారంటే ఓం ప్రకాష్ గారి పైన లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారి పైన జలంధరు, ప్లస్ మీ కింద ఉన్న 2 డౌన్ అయ్యండి. ఈ 5 కలిపి చేసే బిజినెస్ తోటి ఈ బాక్సులు ఉంటుంది. మీరే నింపాల్సిన అవసరం లేదు సార్ ఇక్కడ. రైట్. అయితే ఈ నిండే క్రమంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని బాక్స్లకు మీ రిజర్వేషన్ రాసింది ఉంటుంది ఇక్కడ. అంటే మీరే ఇందులో ఎవరు వేసినా పేమెంట్ మీకే వస్తుంది. 3వ బాక్స్ మీదే సార్, 6వ బాక్స్ మీదే, 8వ బాక్స్ మీదే, 9వ బాక్స్ మీదే, 11వ బాక్స్ మీదే, 12వ బాక్స్ మీదే. ఎవరు వేసినా అవసరం లేదు. ఈ బాక్స్లో పడితే పేమెంట్ మీదే. ఉదాహరణకు 3rd బాక్స్ పేమెంట్ మీద అని చెప్పిన, కానీ ఐడి జలంధర్ అనే పిల్లాడు కొట్టిండు. ఎవరైనా కొట్టిండు జీరోలు పరుడు ఇక్కడనే పడుతుంది. ఈ పేమెంట్ డైరెక్ట్ ఓం ప్రకాష్ గారికే వస్తుంది. ఇది ఆల్గరిథం సార్, సిస్టమ్ యొక్క ఆల్గరిథం. రైట్. నెక్స్ట్ 4, 5 ఎవరన్నా వేయని మనకు అవసరం, మీరే వేసిన అనుకున్నాం. ఈ 4, 5 ఏమవుతుందంటే ఇట్లా పడగానే ఈ 2 కలిపి అంటే 0.80 + 80 $160 పెట్టి ఇప్పుడు 1, 2 వేయగానే ఎట్లయితే ఒక కొత్త బాక్స్ ఓపెన్ అయిందా మీకు, స్లాట్ 2 ఓపెన్ అవుతుంది సార్. మళ్ళీ మీకు మొబైల్లో సేమ్ ఇంట్లో కూడా ఎంత 14 మంది ఉంటారు సార్ మళ్ళీ. కానీ ఇక్కడ 1, 2 మీరు వేసారు కదా, ఇక్కడ మీరు వేసే అవసరం లేదు సార్. ఇట్లా 1, 2, 3, 4, 5, 6 ఇట్లా డైరెక్ట్ ఓపెన్ అయ్యి ఉంటుంది సార్. అయితే ఇక్కడ ఎవరు పడతారు అంటే ఇప్పుడు మీరు మొత్తం నిండలేదు సార్, ఓన్లీ 5 వరకు నిండింది మీకు అనుకున్నాం. ఈ జలంధర్ బాక్స్లో మీలాగా ఎవరైతే 5 నింపుతారో, లక్ష్మణ్ బాక్స్లో మీలాగా ఎవరైతే 5 నింపుతారో వీళ్ళు వచ్చి ఇక్కడ పడతారు సార్ మీకు. ఓకేనా సార్. రైట్. సేమ్ ఇందులో ఎట్లా ఫార్ములా ఉందో ఫస్ట్ నిండగానే పైకి, సెకండ్ నిండగానే అప్లైన్ గిట్ల మీద, ఇందులో కూడా సేమ్ అట్నే వెళ్తుంది సార్. సేమ్ మళ్ళీ 3వ బాక్స్ మళ్ళీ మీకే వస్తుంది సార్ ఇక్కడ పేమెంట్. కానీ ఇక్కడ ఏమైందంటే మీరు స్లాట్ 2కి అప్గ్రేడ్ అయ్యారు. ఇక్కడ ఒక పర్సన్ వస్తే మీకు ఎంత $80 వచ్చింది కదా సార్, ఇక్కడ మీకు $160 వస్తుంది సార్. ఇన్కమ్ పెరిగింది. సిస్టమ్ అప్గ్రేడ్ అవుతుంది, మళ్ళీ మీరు ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు సార్ ఇక్కడ. ఓకేనా. ఇట్లా ప్రతి బాక్స్లో 5 నిండిన ప్రతిసారి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు సార్. 14 నిండాల్సిన అవసరం లేదు. కానీ నిండితే మనకి ఏంటి పేమెంట్ అంటే సార్, ఈ 14లో 2 ఇన్కమ్స్ మీ అప్లయన్స్కి వెళ్తాయి సార్. ఇక్కడ కనబడుతుంది 1 to 5కి వెళ్ళినాయి. 2 ఇన్కమ్స్ నెక్స్ట్ లెవెల్ బై చేస్తుంది సార్ సిస్టమే, మీరు చేసే అవసరం లేదు. 4, 5 నిండగానే సెకండ్ బాక్స్ ఓపెన్ అయినది. ఓకే సార్. 6 ఇన్కమ్స్ మీకు వస్తాయి సార్. చెప్పినా కదా సార్, 3, 6, 8, 9, 10, 11, 12 3 ఇన్కమ్స్ మీ డౌన్ లైన్స్కి వెళ్తాయి సార్.
3 ఇన్కమ్స్. ఇది ఎవరు అంటే ఒకటో నంబర్కు 2 పేమెంట్లు వస్తాయి, రెండో నంబర్కి 1 పేమెంట్ వస్తుంది. 13 అయిపోయినాయి సార్. ఇక్కడికి 14వ పేమెంట్ ఉంది కదా, ఇది రీసైకిల్ అవుతుంది సార్. రీసైకిల్ అంటే ఏంటిదంటే ఓం ప్రకాష్ సార్ ద్వారా ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా, ఒకటో నంబర్ ద్వారా ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా, రెండో నంబర్ ద్వారా ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా, లక్ష్మణ్ సార్ ద్వారా ఎవరు కొత్త వచ్చినా, జలంధర్ ఎవరు కొత్త వచ్చినా ఫస్ట్ బాక్స్లకే రావాలి సార్. ఇప్పుడు మొత్తం నిండిపోయింది కాబట్టి ఇక్కడ మరి ఎక్కడ ఉండాలి వచ్చిన వాళ్ళు? ఈ ఒక్క పేమెంట్ మీ అప్లైన్కి ఇస్తారు సార్. లక్ష్మణ్ సార్కి వెళ్తుంది పేమెంట్, వెళ్ళిపోయి మళ్ళీ కొత్త బాక్స్ ఓపెన్ అవుతుంది. మీకు మీరు పని చేసే అవసరం లేదు ఇక్కడ. మళ్ళీ ఫస్ట్ సెకండ్ మీరు నింపాల్సిన పని లేదు. ఇట్లా ఈ బాక్స్ ఎంతమంది కొత్త వాళ్ళు వస్తే అంతమంది నిండుతానే ఉంటుంది సార్ మీకు. ఇక్కడ మనం ఉదాహరణ తీసుకుందాం, 6 పేమెంట్లు మీకు వస్తాయని చెప్పిన సార్ ఇక్కడ. అంటే ఈ రోజు లెక్క $80 ఇంటూ 6 అంటే ఎంత సార్ మన ఇన్కమ్? $480. మీరు పెట్టింది ఎంత సార్? $80. రైట్. సెకండ్ స్లాట్ కంప్లీట్ అయ్యండు. సేమ్ ఇంట్లో కూడా టోటల్ నిండినాయి అనుకుందాం. టైం తీసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ మనకు టైం తోటి పని లేదు సార్. ఒక్కొక్క ఐడి పడితే ఎన్ని పడతాయి సార్ ఇక్కడ మీకు? $160 సార్. ఒకవేళ 6 పేమెంట్ మీకు వస్తే ఎంత సార్ ఇక్కడ? 365. రైట్ సార్. సేమ్ థర్డ్ స్లాట్కి వెళ్తే 1920. ఇప్పుడు మనం ఒక చిన్న ప్లాన్ వేద్దాం సార్. దీన్ని మనం అయితే మేము ఏమంటామంటే మీకు ఇందాక ప్లాన్ చెప్పినప్పుడు 0.001 బిట్కాయిన్ అని చెప్పిన కదా సార్. దీన్ని 1 అనుకుందాం సార్. ఓకే. ఫస్ట్ స్లాట్లో 1 పడ్డది మనకు. సెకండ్ స్లాట్లో డబుల్ అయింది పేమెంట్, 1 అనుకుందాం మనం. థర్డ్ స్లాట్లో మళ్ళీ డబుల్ అయింది. ఫోర్త్ స్లాట్లో మళ్ళీ డబుల్ అవుతుంది సార్. ఫిఫ్త్లో మళ్ళీ డబుల్ అవుతుంది. సిక్స్త్లో, సెవెంత్ 64, ఎయిత్ 128, నైన్త్ 256 సార్. 10, 5, 12, 11,024, 12 వచ్చేసి 2,048. అంటే ఒక బాక్స్లో ఒక్క మనిషి పడితేనే మనకు వచ్చే పేమెంట్ ఇది. 1 = $80 అనుకున్నాం కదా మనం. ఇవి టోటల్ మనం క్యాలిక్యులేషన్ చేస్తే సార్ $4,095 అవుతుంది సార్. ఇది 4,095 పాయింట్లు. ఒక పాయింట్ = $80 సార్. $3,35,960 వస్తాయి సార్. అంటే ఒక్క బాక్స్లో ఒక్క మనిషి నిండుతానే ఈక్వల్ టు ఇలా లెక్క చేసుకుంటే మనకు 3 కోట్ల చిల్లర రూపాయలు సార్. అంటే కంపెనీ చెప్పినట్టు మీరు 14 మంది నింపకపోయినా అట్లీస్ట్ ఒక బాక్స్లో ఒక పర్సన్ ఇన్కమ్ తీసుకుంటే మీరు ఒక్కటే మన ఇన్కమ్ 3 కోట్ల రూపాయలు సార్.